శ్రీ గురు గణేష్ మేనా దక్షిణామూర్తి సహిత శ్రీ బాలాత్రిపురసుందరై నమః. సనాతనం ప్రేక్షకులకు శుభోదయం. 2023వ సంవత్సరంలో కన్యారాశి వారికి ఫిబ్రవరి నెల 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ఎలా ఉంటుందో తెలుసుకుందాం. వీరి యొక్క గ్రహ సంచారాలు కనుక మనం గమనించినట్లయితే బుధుడు చతుర్థంలో నుంచి పంచమంలోకి ప్రవేశిస్తున్నాడు. ఇదే ప్రధానమైనటువంటి మార్పుగా మనకు కనబడుతున్నటువంటి అంశం. శని గురుల యొక్క బలం మాత్రమే ఉంది. గోచారంలో బుధుడు పంచమంలో సంచారం చేయటం అనేది 8వ తారీఖు నుంచి కూడా ఏదైతే ఉందో ఇది మీకు అంతగా కలిసి వచ్చేటువంటి అంశం అవ్వదు. అయితే గురుబలం ఉంది, శని బలం ఉంది. ఈ రెండు గ్రహాల యొక్క బలంతో మీరు ముందుకు వెళ్ళడానికి అవకాశం అనేటువంటివి ఏర్పడతాయి. మరి ఇక్కడ ఈ బుధుడు రాశి మారడం వల్ల 8వ తేదీ తర్వాత నుంచి కూడా ప్రధానంగా ఎక్కడ జాగ్రత్త తీసుకోవాలంటే ఆర్థిక విషయాల్లో జాగ్రత్త తీసుకోవాలి. అప్పు ఇవ్వడం కావచ్చు, మధ్యవర్తిత్వాలు, షూరిటీ సంతకాలు, లేకపోతే మీరు అప్పులు చేయటాలు, ఇట్లాంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం ఏదైనా చెల్లించవలసినటువంటి బిల్స్ ఇట్లాంటివి ఏమైనా ఉన్నట్లయితే కనుక వెంటనే చెల్లించామా లేదా చూసుకోవడం, ఆ చెల్లించినప్పుడు వాళ్ళు ఇచ్చేటువంటి రసీదులు లాంటివి ఏవైతే ఉంటాయో వాటిని జాగ్రత్త చేసి పెట్టుకోవడం, ఇవన్నీ మనం జాగ్రత్తగా చూసుకోవాలి. లేకపోతే ఏమవుతుందంటే మనం చెల్లించినా కూడా చెల్లించలేదని చెప్పి మళ్ళీ తిరిగి పెనాల్టీలతో మనం కట్టాల్సినటువంటి అవసరాలు అనేవి కూడా ఏర్పడుతూ ఉంటాయి. అలా టూ వీలర్ మీద వెళ్ళేటప్పుడు మనం చక్కగా హెల్మెట్ పెట్టుకొని వెళ్ళటం, కార్లో వెళ్ళేటప్పుడు సీట్ బెల్ట్ పెట్టుకొని వెళ్ళటం, ఇట్లాంటి జాగ్రత్తలను తీసుకోవాలి. ఇలాంటి చిన్న చిన్న విషయాలే మీకు చలాలు రావడానికి, అనవసరమైనటువంటి ధన వ్యయానికి, ఇట్లాంటి వాటికి కారణం అవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఉద్యోగపరంగా కూడా ఎలా ఉంటుందంటే కష్టం మీ వంతు అవుతుంది, ఎదుటివారు మాత్రం దానికి తాలూకు ఫలితాలను కూడా అనుభవిస్తూ ఉంటారు. ఏదో ఒకటి చేసేయాలి, ఉద్యోగం మారాలి అనేటువంటి ఆలోచనలు ఇక్కడ బాగా బలపడతాయని చెప్పుకోవచ్చు. కానీ జాగ్రత్తగా చూసుకోండి. ఉద్యోగం మారాలి అనుకునేటువంటి వారు 1-2 సార్లుగా క్రాస్ చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే మారండి. ఎందుకంటే ఇక్కడ బుధుడి యొక్క బలము తక్కువగానే ఉంది. రాబోయేటువంటి కాలంలో మే నెల నుంచి కూడా చూసుకున్నట్లయితే ఏప్రిల్ నెలాఖరు నుంచే మీ గురు యొక్క బలం కూడా తగ్గిపోతుంది. అలాంటప్పుడు సస్టైనబిలిటీ అనేది కొంచెం కష్టసాధ్యంగా మారుతుంది మారేటువంటి చోట. అందుకని ఎక్కడ సస్టైనబిలిటీ ఉంటుంది అనే దాని మీద మాత్రమే ఫోకస్ పెట్టండి తప్ప ఎటువంటి పరిస్థితుల్లో కూడా గ్రోత్ అనేటువంటి దానికి అధికమైనటువంటి ప్రాముఖ్యతనిచ్చేటువంటి ప్రయత్నాలు మాత్రం ఇక్కడ చేయొద్దు. నన్ను ఎవరు అర్థం చేసుకోవట్లేదు అనుకునే విధంగా సంఘటనలన్నీ కూడా చోటు చేసుకుంటూ ఉంటాయి. ఈ మానసికంగా ఉండేటువంటి ఉద్వేగాన్ని జాగ్రత్తగా బ్యాలెన్స్ చేసేటువంటి ప్రయత్నం కూడా చేయాలి. సంతానానికి సంబంధించిన విషయాలన్నీ కూడా చాలా సానుకూలంగానే కొనసాగుతున్నాయని చెప్పుకోవచ్చు. క్రయ విక్రయాలకు సంబంధించిన విషయాలు కూడా చాలా వరకు కూడా యోగదాయకంగానే పరిణమిస్తాయని చెప్పుకోవాలి. ముఖ్యంగా ప్రేమలు కావచ్చు, పెళ్ళిళ్ళు కావచ్చు, శుభకార్యాలకు సంబంధించిన అంశాలు కావచ్చు, ఇవన్నీ కూడా సానుకూలమైనటువంటి ధోరణిలోనే కొనసాగుతున్నాయి. విడాకులు లాంటి విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవి మాత్రం విపరీతమైనటువంటి ఇబ్బందులకు దారితీయడానికి, మీకున్నటువంటి గౌరవ మర్యాదలు పోగొట్టుకోవడానికి ప్రధానమైనటువంటి కారణాలు అవుతాయని చెప్పుకోవాలి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాలు పంచుకోవాలని అనుకుంటారు, ఏదైనా సాధన చేద్దామని చెప్పనేటువంటి ఆలోచనలు బలపడుతూ ఉంటాయి. కానీ దానికి కావాల్సినటువంటి సమయాన్ని కేటాయించలేకపోవటమో, ఏకాగ్రత కుదరకపోవటమో, ఇట్లాంటి వలన ఆధ్యాత్మికంగా రావాల్సినటువంటి ఆ ప్రశాంతతను పరిపూర్ణంగా పొందడానికి అవకాశాలు కొంచెం తక్కువగా ఉన్నాయని చెప్పుకోవాలి. ప్రయాణాలు కొంచెం లాభసాటిగానే కొనసాగుతాయి. అవి కాస్త మానసిక ప్రశాంతతనైతే మాత్రం కలగజేస్తాయని చెప్పుకోవచ్చు. విదేశీయాన ప్రయత్నాలను అయినంత వరకు వాయిదా ధోరణిలో తీసుకెళ్లేటువంటి ప్రయత్నాలు చేయండి. ట్రాన్స్ఫర్ లాంటి వాటి మీద కూడా ఎక్కువగా ఫోకస్ పెట్టకపోవడమే మంచిదని చెప్పుకోవాలి. అద్దెళ్ళు మారడం కావచ్చు, లేదా సొంతింటి కోసం చేసేటువంటి ప్రయత్నాలు కావచ్చు, ఇవన్నీ మాత్రం కొంత సానుకూలమైనటువంటి స్థితిలోనే కొనసాగుతున్నాయని చెప్పుకోవాలి. భార్యాభర్తల మధ్యలో ఉండేటువంటి తగాదాలు, విభేదాలు చాలా వరకు కూడా మీరు పరిష్కరించుకోవడానికి చేసే ప్రయత్నాలు కొంతవరకు కూడా ఉపకరిస్తాయి. ఏది మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా మీ ఇద్దరే మాట్లాడుకొని చక్కగా దాంట్లో ఏదైనా ఒక నిర్ణయానికి రావాలి అనుకున్నంత వరకు కూడా. మూడో వ్యక్తి ప్రమేయం వచ్చిందా చిలవలు పలవలుగా మారి ఇవన్నీ కూడా పెద్దమైనటువంటి ఇబ్బందులకి దారి తీయడానికి ప్రధానమైనటువంటి కారణాలు అవుతాయి. కానీ ఇటువంటి విషయాల్లో మాత్రం కాస్త జాగ్రత్తలు తీసుకునేటువంటి ప్రయత్నం చేయాలి. ఆరోగ్యం కొంచెం నలతగా ఉంటుంది. ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లో కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. కఫానికి సంబంధించినటువంటి ఇబ్బందులు కొంచెం పెరుగుతాయని చెప్పుకోవాలి. కొంతమందికి ఏంటంటే తగ్గిపోయినాయి అనుకున్నటువంటి అనారోగ్యాలు ఏవైతున్నాయో మళ్ళీ తిరిగి ఇక్కడ తిరగబెట్టడానికి కూడా అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎవరైతే కనుక కాస్త బబ్లీగా ఉన్నారు, బుగ్గలు బాగున్నాయి అనుకునేటువంటి వారు ఉన్నారో వాళ్ళకి ఆ బుగ్గలు లోపలికి పోవడం, కాస్త సన్నబడ్డట్టుగా కనబడడం, ఇట్లాంటివి ఉంటాయి. ఎవరైతే సన్నగా ఉన్నటువంటి వారు ఉన్నారో వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు బాగా బరువు పెరిగిపోవడానికి అవకాశం అనేటువంటివి కూడా ఇక్కడి నుంచి ఏర్పడుతున్నాయి. అంటే వైస్ వర్సాగా జరుగుతూ ఉంటుందన్నమాట. కనుక దీన్ని జాగ్రత్తగా చూసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఈ 15 రోజులు కూడా మరింత సానుకూలమైనటువంటి ఫలితాలను సొంతం చేసుకోవడానికి మానకుండా ప్రతిరోజు కూడా విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని, లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రాన్ని పారాయణ చేయండి. వీలైనంత ఎక్కువగా మహావిష్ణువును పూజించండి. అన్ని విధాలా కూడా శ్రేయస్సు కలుగుతుంది. ఇంకా అవకాశం ఉన్నట్లయితే ప్రతిరోజు చక్కగా సుదర్శన కవచ స్తోత్రాన్ని కూడా పారాయణ చేయండి. మంచి ఫలితాలు అందివస్తాయి. వచ్చేమారు మళ్ళీ కలుద్దాం. ఎల్లప్పుడూ దేశాన్ని ప్రేమిద్దాం, దైవాన్ని స్మరిద్దాం. స్వస్తి.